రాజకీయ చరిత్రలోనే మరొక పార్టీతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అధికారమైన ప్రతిపక్షమైన రొమ్ము విరిచి మగాడిగా ముందు నించుని పోరాడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దమ్మున నాయకుడు మన ముందున్నప్పుడు మనకి ఎందుకు భయం? ఈ రోజున కూటమి ప్రభుత్వం మన ఎంపీటీసీలతో జెడ్పీటీసీలతో బేరాలు ఆడుతూ భయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ బెదిరింపులకి బేరాలకి లొంగకుండా జగన్తో పాటు అండగా ఉన్న ప్రతి ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ప్రతి ఒక్క నాయకులకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది అవుతున్న ఈ సందర్భంలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ప్రభుత్వ పరమైనవన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతుంటే ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఒక్క హామీని అమలుపరిచినటువంటి ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లు అని. అవునా కాదా? మరి ఈ రోజున రైతుల దగ్గర నుంచి ఎవరన్నా అండగా ఉన్నారు రైతులకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పంటలకి రైతులకి